నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఐపీఎల్ మెగా టోర్నీ ఇటీవలే ముగిసింది. మరికొద్ది రోజుల్లో మరో మెగా టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వనుంది. ఇక ఈ మెగా టోర్నీలో పాల్గొన్న ఇద్దరు టీమిండియా ప్లేయర్లకు అగ్ని పరీక్ష కానుంది. వారిద్దరూ తమకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమిస్తారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీమిండియాలో కీలక ప్లేయర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో అగ్ని పరీక్ష ఎదుర్కొనున్నారు. రోహిత్, కోహ్లీలు గత 13 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారి కూడా తమ జట్టుకు ప్రపంచ కప్ ను అందించలేకపోయారు. మరికొద్ది రోజుల్లో అమెరికా గడ్డపైన ప్రారంభం కానున్న 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఈ ఇద్దరి మొనగాళ్లకు ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ జట్టు భారత్ ఐసీసీ ట్రోఫీ సాధించి 13 సంవత్సరాలైంది. చివరిసారిగా 2011 వన్డే ప్రపంచ కప్ ను మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో సాధించింది. ఆ తర్వాత నుంచి జరిగిన వన్డే, టీ20 ప్రపంచ కప్ టోర్నీలతో పాటు ఐసీసీ టెస్ట్ లీగ్ టోర్నీలలో పాల్గొంటూ వచ్చినా కనీసం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. రికార్డుల మొనగాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా పలు వన్డేలు, టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో పాల్గొన్నా ఒక్కసారి కూడా టీమిండియాను విజేతగా నిలపలేకపోయాడు. కోహ్లీ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ సైతం కెప్టెన్ గా సక్సెస్ సాధించలేకపోయాడు. ఎటువంటి మెగా టోర్నీలను గెలిపించలేకపోయాడు. 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లీగ్ దశ నుంచి సెమీస్ వరకు అదరగొట్టిన భారత జట్టు ఫైనల్లో ఘోరంగా విఫలమైంది. అంతేకాదు ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్స్ రెండోసారి చేరిన ట్రోఫీ అందుకోలేకపోయింది. రోహిత్ కెప్టెన్ గా ప్రపంచ కప్ సాధించే అవకాశం భారత్ కు 2 సార్లు చిక్కినట్లే చిక్కి ఉసురుమనిపించింది. అయితే జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ 17 టోర్నీలో 700కు పైగా పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ పైనే అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. భారత బ్యాటింగ్ భారం కోహ్లీనే మోస్తాడని ఆశిస్తున్నారు. గతంలో 1 డౌన్ లేదా 2వ డౌన్ లో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన విరాట్ ప్రస్తుతం ప్రపంచ కప్ లో ఓపెనర్ గా పరుగుల వేటకు దిగనున్నాడు. క్రికెట్ 3 ఫార్మాట్లలోనూ పలు అరుదైన ప్రపంచ రికార్డులు నెలకొల్పిన విరాట్ తన కెరియర్ లో ఆడుతున్న ఆఖరి ప్రపంచ కప్ లో భారత జట్టును విశ్వ విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు. 2007లో డంబుల్లా వేదికగా శ్రీలంక ప్రత్యర్థిగా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విరాట్ తన జట్టుకు టీ20 ప్రపంచ కప్ అందించాలన్న లక్ష్యంతో అమెరికాలో అడుగుపెట్టాడు. ఇక వచ్చే ప్రపంచ కప్ నాటికి విరాట్ వయసు 38 సంవత్సరాలుగా ఉంటుంది కనుక ఇదే ఆఖరి టీ20 ప్రపంచ కప్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత రన్నర్ అప్ గా నిలిచిన రోహిత్ నాయకత్వంలో వరుసగా 10 విజయాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. డాషింగ్ ఓపెనర్ గా మాత్రమే కాదు కెప్టెన్ గా కూడా రోహిత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. జట్టు ప్రయోజనాలే ప్రధానంగా ఆడే నాయకుడిగా పేరు తెచ్చుకున్న రోహిత్ అంది వచ్చిన ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ ద్వారా తన జట్టును విశ్వ విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు. 2007 ప్రారంభం టీ20 ప్రపంచ కప్ నుంచి గత 8 టోర్నీలలోనూ పాల్గొన్న రోహిత్ వరుసగా 9వ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నాడు. 2007లో ఓ ఆటగాడిగా టీ20 ప్రపంచ కప్ అందుకున్న రోహిత్ ప్రస్తుతం 2024 టోర్నీలో కెప్టెన్ గా ప్రపంచ కప్ అందుకోవాలన్న కసితో ఉన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ నాటికి రోహిత్ వయసు 40 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే రోహిత్ కెరియర్ లో ఇదే ఆఖరి టీ20 ప్రపంచ కప్ అని చెప్పక తప్పదు. భారత ఉపఖండం పిచ్ లనే పోలిన అమెరికా, కరేబియన్ పిచ్లపైన జరగనున్న ప్రపంచ కప్ పై ఆడడం రోహిత్, విరాట్లతో పాటు భారత జట్టు సభ్యులకు ఓ వరం లాంటిది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు సీనియర్ స్టార్లు రోహిత్, విరాట్, రవీంద్ర జడేజాలకు సైతం ప్రపంచ కప్ సాధించడానికి ఇదే ఆఖరి ఛాన్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.